వెల్కమ్ టు న్యూస్ డీటెయిల్స్ చూద్దాం. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. తీన్మార్ మల్లన్నకు షోకాస్ నోటీస్ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించింది. ఇటీవల బీసీ కులగణనపై పార్టీ విధానాలకు విరుద్ధంగా తీన్మార్ మల్లన్న మాట్లాడారు. దీనిపై కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ రంగంలోకి దిగింది. ఊర్ల పొంటి మన బీసీల ఓట్లు లేకపోతే వాళ్ళొక్క వార్డు మెంబర్ అన్న గెలవగలుగుతారా? పోని వార్డు మెంబర్ అన్న గెలవలేరు. 2028లో ఈ తెలుగు గడ్డ మీద మొట్టమొదటి బీసీ ముఖ్యమంత్రి కాబోతా ఉండు ఈ తెలంగాణ రాష్ట్రానికి. ఇది రాసి పెట్టుకోండి, ఇది జరిగి తీరుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే. ఆ తర్వాత ఇంకెవరు కారు. కౌలు కాలం అయిపోయింది కాబట్టి కారని చెప్పి తెలియజేస్తా ఉన్న సోదరులారా. 539 జెడ్పీటీసీలు ఉంటే ఒక్కడు ముస్లిం ఆయన ఉన్నాడు. ఆమె బేగం, షమినా బేగం అని చెప్పి ఆలంపూర్ కాడున్న జెడ్పీటీసీ ఒక్కటి ముస్లిం సోదరి. వాళ్ళు 12% ఉన్నారని లెక్కలు చెప్తా ఉంటే ఒక్క జెడ్పీటీసీ. అందుకోసమే 42% రిజర్వేషన్లు రావాల్సిందే అన్న మాట నిలబెట్టుకోవాల్సిందే సోదరులారా. ఈ 42 కాదు కానీ ఆ జనరల్ కోటాలు ఏవైతే ఉన్నాయో, జనరల్ కోటా అంటే ఇక మనమే కదా, బీసీలే. అన్రిజర్వ్డ్ ప్లేసెస్ అన్ని బీసీలే. అన్ని చోట్ల బీసీలు ఎన్నికల్లో నిలబడి తమ సత్తా చాటాలని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అలాగే ఇక మనది ఏ రంగంలో లేదు. సినిమా హీరోలు కూడా మనోళ్ళు ఏం లేరు. సినిమా హీరోలు ఏం లేరు. మొన్న క్యూ న్యూస్ లో వేస్తా ఉన్నా, ఎవరెవరు ఏం చేస్తా ఉన్నారు అని వేస్తా ఉన్నా. ఊర్ల పొంటి మన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై టీపీసీసీ క్రమశిక్షణ చర్యలకు సిద్ధమైంది. మరిన్ని వివరాలని మా ప్రతినిధి అజీం అందిస్తారు. అజీం, తీన్మార్ మల్లన్నకు షోకాజ్ నోటీస్ ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. మనం చూసి ఆయన చేసిన వ్యాఖ్యలను ఎలా చూడాలి? తీన్మార్ మల్లన్న ఇటీవల బీసీ బహిరంగ సభగా వరంగల్లో ఒక సభ నిర్వహించారు. ఈ సభలో తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారంపై, అలాగే నేతలపై కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. సో ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలందరూ కూడా తీన్మార్ మల్లన్నపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మనం చూడైతే సింహం అనిల్ కుమార్ కూడా ఏదైతే తీన్మార్ మల్లన్న వ్యాఖ్యలపై తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ కూడా నన్ను అనుమానండి కానీ ఒక వర్గాన్ని కించపరిచేటట్టు మాట్లాడడం కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని చెప్పి కూడా మాట్లాడారు. సో ఓవరాల్ గా తీన్మార్ మల్లన్న వ్యాఖ్యల్ని మనం చూసినట్టయితే ఆ రోజు 2 సామాజిక వర్గాలు, అందులో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించి ఆయన కామెంట్ చేశారు. అలాగే ప్రస్తుతం తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగానే ఉన్నారు. సో ఎమ్మెల్సీగా ఉంటూనే ఈ రాష్ట్రానికి ఇప్పుడు ఉన్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి చివరి ముఖ్యమంత్రి, రెడ్డి ముఖ్యమంత్రి అని చెప్పి కూడా మనం వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. ఇలా చూసినట్టయితే ఈ ఇంకోటి బీసీ సంబంధించినటువంటి ఏదైతే పార్టీ కులగణన సర్వే చేసిందో, ఈ కులగణన సర్వేకి సంబంధించిన విషయంపై కూడా తీన్మార్ మల్లన్న తన సొంత ఛానల్ అయినటువంటి ఛానల్లో కూడా ఈ రోజు ఉదయాన్నే మాట్లాడుతూ కూడా ఆ రిజర్వేషన్ ఏదైతే కులగణన సంబంధించి చేసిన సర్వే పేపర్స్ ఉన్నాయో, సర్వే పేపర్స్ కూడా తగలబెట్టడం కూడా జరిగింది. అంటే బీసీలకు ఉన్నటువంటి శాతాన్ని తీవ్రంగా తగ్గించారని చెప్పి ఒక ఆరోపణలు చేస్తూ అసలు ఇది సర్వే కాదు అని చెప్పుకుంటూ కూడా తను ఆ పేపర్స్ కూడా తగలబెట్టడం జరిగింది. అలాగే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపై, సీఎంపై ఒకటి అనుచితమైన వ్యాఖ్యలు కూడా చేశారు. నాకు ఏ పార్టీ అయినా కాదు సమస్య, నాకు బీసీ వర్గమే అనుకుంటూ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉండి తను చేశారు. సో బీసీల ఓట్లు ఎవరికి అవసరమో వాళ్ళే రావాలి అని చెప్పి కూడా తను చెప్పారు. సో ఇలాంటి అనేకమైన వ్యాఖ్యలు, పార్టీకి సంబంధించిన వ్యాఖ్యలపై కూడా తను దుమారం లేపే వ్యాఖ్యలు కూడా చేసడం కూడా జరిగింది. సో ఈ నేపథ్యంలో పార్టీకి సంబంధించి అనేక మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులు పీసీసీ చీఫ్ కి ఫిర్యాదులు అందిస్తున్నారు. సో ఈ ఫిర్యాదులు అందిస్తున్న నేపథ్యంలో పీసీసీ చీఫ్ కూడా ఏదైతే క్రమశిక్షణ కమిటీకి ఈ ఫిర్యాదులు అనేది కూడా సిఫార్సు చేశారు. సో క్రమశిక్షణ కమిటీ కూడా తీన్మార్ మల్లన్న, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నపై కూడా ఏదైతే నోటీసులు ఇవ్వాలని చూస్తుంది. ఎందుకు ఇలాంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందనే దానిపై మొదటగా తీన్మార్ మల్లన్నను ఒక వివరణ అడగనుంది. ఆ వివరణ తర్వాత తీన్మార్ మల్లన్న వివరణ కనుక సరైంది లేకపోతే మాత్రం తీన్మార్ మల్లన్నపై కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చర్యలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. రైట్ అజీం, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.